ఇక్కడ చూడండి 5700 నుంచి 960కి వస్తుంది. సడన్ డిక్రీజ్ ఉంది. నెంబర్స్ సడన్గా డిక్రీజ్ అయిపోతున్నాయి. సో సడన్ డిక్రీజ్ ఉంటే అక్కడ డివిజన్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 5760 బై 960 0 0 క్యాన్సిల్. 24 4s 24 స్క్వేర్ 576 అంటే 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 4 1s 4 6. సో ఇక్కడ డివైడెడ్ బై 6 అవుతుంది. ఇక్కడేమో డివైడెడ్ బై 3 అవుతుంది. ఇక్కడేమో డివైడెడ్ బై 2 అవుతుంది. 2 3 ఇక్కడేమో 4 ఇక్కడేమో 5 వస్తే 6 5 4 3 2 అలా సరిపోతుంది. అంటే కాన్సిక్యూటివ్ నెంబర్స్. 960 డివైడెడ్ బై 5 192 0 0 చేస్తే 192 వస్తుంది. సిలో ఉంది. మనం చెక్ చేసుకోవాలంటే 192 డివైడెడ్ బై 4 చేస్తే 48 రావాలి. డివైడెడ్ బై 4 చేస్తే 4 4 16 3 రిమైండర్ 32 4 8 32 48 వస్తుంది. సరిపోయింది. ఒకవేళ సడన్గా డిక్రీజ్ అవుతున్నా అక్కడ డివిజన్ అప్లై అవ్వట్లేదు అనుకోండి, పెద్ద పెద్ద స్క్వేర్స్ కానీ పెద్ద పెద్ద క్యూబ్స్ కానీ డిఫరెన్స్గా ఇచ్చారేమో చూసుకోవాలి. అంటే ఇక్కడ డిఫరెన్స్ ఏమో 2 క్యూబ్ 8 డిఫరెన్స్గా ఇవ్వచ్చు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లోనేమో 11 క్యూబ్ 1331 డిఫరెన్స్గా ఇవ్వచ్చు. సో 1331 డిఫరెన్స్ అంటే చాలా ఎక్కువ వస్తుంది. అలాగే పెద్ద పెద్ద స్క్వేర్స్ కూడా.